శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు. రాష్ట్రంలో చిత్తూరు, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడుల నుండి ప్రజలను, పంట పొలాలను రక్షించేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తీసుకొచ్చేందుకు కర్ణాటక రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ అంగీకారంలో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 29% నుంచి 50% పెంచేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా దాదాపు 2383 హెక్టార్ల విస్తరణలో 22 లక్షల విత్తనాలు నాటడం జరిగింది. వచ్చే వానాకాలం నాటికి 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కింద అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పాపికొండ జాతీయ పార్కులో పులులు, ఇతర వన్యప్రాణులు పరిరక్షణ కోసం WWF తో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సహకారంతో 20 కొత్త నగర వనాలు ఏర్పాటు చేసేందుకు, పట్టణాల్లో పచ్చదనంతో పాటుగా ఆహ్లాదం పెంచేందుకు చర్యలు చేపట్టారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 నగర వనాలు ఏర్పాట్లు కానున్నాయి. గ్లోబల్ క్లైమేట్ ఫండ్ ద్వారా 450 హెక్టార్ల మడ అడవుల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 165కు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు చేసి 130 వాహనాలు, 54 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం పట్టుకోవడం జరిగింది. అలాగే అక్రమ రవాణాకు పాల్పడుతోన్న 407 మందిని అరెస్టు చేసి కఠినంగా వ్యవహరించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ తీర ప్రాంత పరిరక్షణ కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు DPR సిద్ధం చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం విద్యార్థులకు స్కూల్ దశ నుండే సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేశారు. విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ సెర్గీ కోర్సాకోవ్తో రాష్ట్రంలో చేపట్టబోయే కొన్ని కీలక అంశాలపై చర్చించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రీహరికోటలోని ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చించారు. ఇలా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తోన్న మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం మనకు ఎంతో గర్వకారణం. థ్యాంక్ యూ అండి. తదుపరి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం మల్కంబ్ ఫ్రమ్ స్టేజ్ టు ప్లీజ్. మరి మన మధ్య ఉన్నటువంటి మల్కం మహారాష్ట్ర మానవీ కళాతాండ సాంస్కృతిక ప్రదర్శన అందించడానికి మన మధ్యకు విచ్చేశారు కళాకారులు. సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఉన్న కళలన్నింటినీ ఒక్క చోటకి చేర్చింది మన జనసేన 12వ ఆవిర్భావ సభ. మరి ఆ సభలో భాగంగా ఇప్పుడు మీకోసం మానవీ కళాతాండ సాంస్కృతిక ప్రదర్శనను అందించడానికి మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి కళాకారులు ఒక ప్రత్యేకమైన ప్రదర్శనను మీ అందరికీ అందిస్తారు. చూసి అందరూ ఆనందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాంగ్ ప్లీజ్. ప్లే మ్యూజిక్ ప్లీజ్. మల్కం.
కొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరను ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే కథ గెలుపు బంగారు పల్లెముల్ల ఆ భువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమ సొట్టి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచె విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే కథ గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరముని రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోరి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జయకేతన సభకు జనసేన కార్యకర్తలు పోటెత్తారు. చిత్రాడలో జయకేతన సభ ప్రస్తుతం జన సునామీని తలపిస్తోంది. జై జనసేన నినాదాలతో సభా ప్రాంగణం అంతా కూడా మార్మోగిపోతోంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో సభాస్థలికి చేరుకోనున్నారు. ఇక ఆయన ఏం మాట్లాడతారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే నాగబాబు సభాస్థలికి చేరుకున్నారు. ఇప్పటికే జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అనుకున్న దానికంటే కూడా అశేష జనవాహిని సభాస్థలికి చేరుకుంటుంది. 10 కిలోమీటర్ల మీద వాహనాలు కూడా రోడ్లపై నిలిచిపోయాయి. అయితే ఈరోజు పార్టీ శ్రేణులకు ఏమని దిశానిర్దేశం చేయబోతున్నారు? గత సభలో ఒక ఎత్తు, ఈరోజు జరుగుతున్నటువంటి సభ ఒక ఎత్తు. 12వ ఆవిర్భావ సభ అధికారంలోకి వచ్చిన మొదటి సభ. ఏమని ప్రసంగిస్తారు, ఏమని దిశానిర్దేశం చేస్తారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా మనం చూస్తున్న విజువల్స్లో తెలుగు సంస్కృతి అదేవిధంగా చరిత్రకు సంబంధించి కూడా మొదటి నుంచి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ సభలో కూడా అది కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.